మరి మనతో పాటు మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారు అవుతున్నారు. సార్ నమస్తే సార్. నమస్తే బాబు. సార్ ఏంటి సార్ మరి మీరు ఇన్ని నిర్బంధాల మధ్య ఒక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్య కదా, ఇప్పుడు వాస్తవంగా ఇవాళ ఏది ఎత్తుందో ఏ విధంగా ప్రాణహిత గోదావరి నది జలాలు వృధా పోతున్నాయి, దాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజానీకాన్ని చెప్పే విధంగా వీళ్ళ కేటీఆర్ గారు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు ఏదైతే ఉందో ఆనాడు కేసీఆర్ గారు దూరదృష్టితోనని చెప్పంటున్నాను. వీళ్ళ ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే, కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉండే, మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే. అయినప్పటికీ ప్రాణిత నదీ జలాలకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకోలేకుంటే అది వీళ్ళ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి తొలి ముఖ్యమంత్రిగా లౌక్యాన్ని ప్రదర్శించని చెప్పంటున్నా. వీళ్ళ తుమ్మడియేటి వద్ద మీకు 148 మీటర్ల లెవెల్కి ఒక ఒప్పందం చేస్తూ కూడా కింద దిగువన మేడిగడ్డ వద్ద 100 మీటర్ల ఎత్తుతోనే ఏదైతుందో దాదాపు 300 టీఎంసీ వాటర్, రోజుకు ఒక టీఎంసీ నీటిని ఎగువకు తరలింపు చేసుకునే విధంగా ఏదైతుందో మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణమే కానీ, ఇవాళ మీకు అన్నారం కానీ, సుందిళ్ళ కానీ ఇవన్నీ ఎత్తిపోతుల పథకాలు నిర్మాణం చేసి రాష్ట్రాన్ని సుభిక్షం చేసే విధంగా కార్యక్రమం చేపడితే కేవలం 2 పియర్స్ కుంగిపోతే 30 మాసాలు గడుస్తుంది. అంటే మరమ్మతుకి అయితే ఇంతవరకు అతి లేదని చెప్పంటున్నా. కానీ డిజైన్స్ రూపొందించాలని చెప్పంటున్నా. అయినప్పటికీ ఇవాళ కన్నపిల్ల మీరు గమనిస్తున్నారని చెప్పంటున్నా. ఇక్కడ దాదాపు ఏదో రోజుకు 20,000 క్యూసెక్ నీరు ఇక్కడ నిలకడ కనబడుతుంది. రోజు మినిమం ఏదో ఒక టీఎంసీ నీటిని మనం పైకి ఎత్తిపోసుకోవచ్చు అని చెప్పంటున్నా. ఈ రోజు ఒక టీఎంసీ నీటిని పైకి ఎత్తిపోసుకుంటే ఇది ఎల్లంపల్లి చేరుకుంటుంది. ఎల్లంపల్లికి ఏది ఇస్తుందో ఎల్లంపల్లి నుండి మన పైన మధ్యమానకి చేరుకుంటుంది. మధ్యమానకి దిగువమానకి వెళ్ళి ఏది ఇస్తుందో అటు హైదరాబాద్ నగర దాహార్తి తీర్చడమే కానీ, పారిశ్రామిక అవసరాలే కానీ రాష్ట్రంలో దాదాపు 60% పైగా సాగునీటి సౌకర్యం కల్పించేసే ఒక ప్రాజెక్టు ఇలా ప్రాణహిత గోదావరి నది జలాలను వినియోగులకు ఏ విధంగా తేవాలో చూపించడానికి ఇలా కేటీఆర్ గారి పర్యటన చేపట్టిండ్రు. దాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి ఏ విధంగా నిర్బంధ కాండ కొనసాగిస్తూ మీరు గమనిస్తుందని చెప్పంటున్నా. సార్ ఇప్పుడు వ్యవసాయ రంగంలో భారతదేశంలో తెలంగాణ గత 10 సంవత్సరాలల్లో ముందడుగులో ఉండే, మరి ఇప్పుడు ఏంటి సార్ వ్యవసాయ రంగం గురించి మాట్లాడినా, నదీ జలాల గురించి మాట్లాడినా, లేకపోతే తెలంగాణ ప్రజానికానికి గురించి మాట్లాడినా ఎందుకు మనము దిగువ స్థాయికి పోతున్నాము? అయితే ఇది రేవంత్ రెడ్డి నిర్లక్ష్య పాలన చెప్పండి. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏది ఇస్తుందో వ్యవసాయం దండుగా అని చెప్పన్నాడే, ఆయన ఏమన్నాడు వ్యవసాయం దండుగా అని చెప్పంటున్నా. ఇవాళ అదే మళ్ళీ చంద్రబాబు నాయుడుని ఆదర్శంగా తీసుకొని రేవంత్ రెడ్డి ఏది ఇస్తుందో వ్యవసాయం దండుగా అని చెప్పే విధంగా మీరు కేవలం 7 రకాల విత్తనాలే వరి రకం సాగు చేయాలి, మిగతా రకాలు సాగు చేయొద్దు, నేను 7 రకాలుగా బోనస్ ఇస్తా, మిగతా రకాలు చేసే బోనస్ ఇయ్య, మార్కెట్ డిమాండే. నేనేమంటున్నా ఇవాళ 7 రకాల సాగు చేస్తే కేవలం ఎకరానికి 20 క్వింటాల ధాన్యం దిగుబడి వస్తుంది. మిగతా రకాలు సాగు చేస్తే ఎకరానికి 30 క్వింటాల దిగుబడి వస్తుంది. ఎకరా 10 క్వింటాల వ్యత్యాసం ఉందని చెప్పి అంటున్నా. 10 క్వింటాల వ్యత్యాసం అంటే 25,000 రూపాయల విలువ అని చెప్పి అంటున్నాను నేను. అక్కడ రైతు ఏదైతే 25,000 విలువ చేసే ఒక 10 క్వింటాల ధాన్యం దిగుబడి తగ్గిపోతే ఎవడో దాన్ని ప్రోత్సహిస్తాడే? ఆయనకు తెలియదు వ్యవసాయం అంటే ఏందో, చేసేటోడు తెలుసు అని చెప్పి అంటున్నాను, చేసేటోడు తెలుసు అని చెప్పి అంటున్నా. రేవంత్ రెడ్డి ఇలాంటి ఇటువంటి కొనసాగితే ఇలా నిజంగానే రైతాంగం ఏమైతే ఊహించలేకపోతున్నాం అని చెప్పి అంటున్నాను. ఇప్పుడు తెలంగాణకు అసలు రాష్ట్ర ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారా లేకపోతే నారా చంద్రబాబు నాయుడు గారా? ఇప్పుడు మొత్తం రేవంత్ రెడ్డి ఏది ఇస్తుందో ఆయనే చంద్రబాబు నాయుడు దిగుమతి చేసిండే తెలంగాణ రాష్ట్రానికి. ఆయన ఏదైతే ఇంకా తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంగా ఉందని చెప్పని అనుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు. ఆయన ఏది ఇస్తుందో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబట్టి జీర్ణించుకోలేక ఆయన ఏది ఇస్తుందో ఆంధ్రాకి తెలంగాణ ఆధిపత్యం చేసే విధంగా ఏది ఇస్తుందో ఇవాళ మళ్ళీ ఇక్కడ రేవంత్ రెడ్డి ఆధ్వర్యం లోపల ఆంధ్ర పాలకులు చంద్రబాబు నాయుడు పాలన కొనసాగింపజేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పంటారు. తెలంగాణ ప్రజానికానికి మీరు ఏమని చెప్పదలుచుకున్నారు సార్? ఇప్పుడు ఏది ఏమైనా కానీ ఏది ఇస్తుందో సరే, ఏ ప్రభుత్వమైనా గతం కంటే మెరుగైన పాలన ప్రభుత్వం ఇవ్వాలని చెప్పని మనం భావిస్తామని చెప్పంటున్నాం. సరే 23 ఎన్నికల్లో గత ప్రభుత్వం కానీ మెరుగైన పాలన ఇస్తామని చెప్పని భావించింది. కానీ అధికారానికి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఎన్నికలు చేసిన ఏ ఒక్క వాగ్దానం కూడా అమలు చేయలేకపోవడం కాకుండా ఆనాడు ఏది ఇస్తుందో కేసీఆర్ గారు ఇలా రైతు బంధు దేశంలో ఎక్కడ లేని విధంగా ఎకరా 10,000 ఇచ్చిండు, అయినా 15,000 ఇస్తా అని చెప్పి అందరూ ఏది ఇస్తుందో ఆశపడ్డరు. కాంగ్రెస్ అయితే 15,000 ఇస్తుంది కావచ్చు అని చెప్పాను. అసలుకి ఎసరు పెట్టిండు అని చెప్పాను. ఇప్పుడు మొత్తాన్ని మళ్ళీ ఇచ్చినట్టు చెప్తున్నాను చెప్పి అంటున్నాను. అట్లా ఏది ఇస్తుందో ఇలా వ్యవసాయానికి కావాల్సిన సాగునీరు కానీ ఉచిత విద్యుత్ ఆనాడు ఏది ఇస్తుందో మనకి ఏ విధంగా ఆటంకం లేకుండా కల్పింపజేసిండు. వీళ్ళు విద్యుత్తు కల్పనే కాకుండా ముఖ్యంగా మనకు ఈ రాష్ట్ర భవిష్యత్తు ఎవరి మీద ఆధారపడి ఉంది? విద్యార్థులు, నిరుద్యోగ యువత. అటువంటి విద్యార్థులకు అన్నాడు ఫీజు రింబర్స్మెంట్ ఎటువంటి ఆటంకం లేకుంటే ఏదైతే ఉందో కల్పిస్తే ఇవాళ ఫీజు రింబర్స్మెంట్ నిర్వీర్యం చేసిందని చెప్పి అంటున్నాను నేను. ఇవాళ నిరుద్యోగ యువతకు ఏదైతే ఉందో మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు, తదుపరి 1 లక్ష ఉద్యోగాలు కల్పిస్తా అని చెప్పాడు. 30 మాసాలు గడుస్తుంది, 30 లక్షల ఉద్యోగాలు కాదు కదా, కనీసం 20,000 కల్పించలేదని చెప్పి అంటున్నాను.
ఇలా నిరుద్యోగ యువతకి ఏదో స్వయం ఉపాధి పథకాల కింద రాజీవ్ యువ కిరణాలు అని చెప్పాడు. మరి ఆ రాజీవ్ యువ కిరణాలు ఏమైనా కనీసం రాజీవ్ గాంధీ పేరు పెట్టుకున్నందుకన్నా దాన్ని అమలు చేయాలి. దాన్ని ఏదైతుందో నీరు కార్చిందని చెప్పంటూ నేను ఇలా ఆడబిడ్డలకు సంవత్సరానికి నెలకి ఏదైతే 25,000 రూపాయలు మరి పెన్షన్ ఇస్తా అని చెప్పాను. ఏ ఒక్క ఆడబిడ్డకు 25,000 రూపాయలు పెన్షన్ ఇచ్చినాడే. ఇప్పుడు బీడీ కార్మికులకు ఆనాడు ఏదైతుందో నెలకి 2,000 పెన్షన్ ఇచ్చిండు కేసీఆర్. ఈయన 4,000 ఇస్తాను. అసలు 4,000 కాదు కదా, కొత్త పెన్షన్ ఒకటని ఇచ్చిందని చెప్పంటూ నేను ఇలా ఆటో కార్మికులు ఏదైతే ఉపాధి కోల్పోయి రోడ్ ఎక్కిందని చెప్పంటున్నా. మీరు ఏ రకంగా చూడని చెప్పంటున్నా. అందుకే ఏదైతుందో వీళ్ళు ఈ రేవంత్ రెడ్డి పాలన పోవాలే, కేసీఆర్ గారు రావాలనే ఒక భావన ప్రజలు నెలకొందని చెప్పంటున్నాను. ఇది ప్రజలు నెలకొంది. వీళ్ళ కాంగ్రెస్ పోవాలి, బీఆర్ఎస్ రావాలి, రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి. ఇది ప్రజల నానుడని చెప్పండి, ప్రజల నానుడని చెప్పంటున్నాను. అప్పుడే ఈ రాష్ట్రం మీద సుభిక్షంగా ఉంటుంది. ఇలా తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం కావడానికి కొరకు ఏది ఇస్తుందో ఇలా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి యొక్క నాయకత్వ ఆవశ్యకత తెలియజెప్పడానికే ఈ పర్యటన. అన్న ఏంటి మరి మీరు వస్తున్నటువంటి వేళ ఇంతటి నిర్బంధం ఏంటి? మరి పోలీసులు మరి నిజానికి తెలంగాణ రాష్ట్ర శాంతి భద్రతలు కాపాడడానికి ఉన్నారా, లేదంటే ఒక మంచి పనిని చేస్తుంటే తెలంగాణ రాష్ట్రము స్వేచ్ఛ స్వాతంత్రం కోసం తెచ్చిన రాష్ట్రం, కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రము. రేవంత్ రెడ్డి బ్రిటిష్ మాన్యువల్ను, బ్రిటిష్ చట్టాలనే ఇంకా ఆయన అమలవుతున్నట్టు అనిపిస్తూ ఉన్నది. ఇవాళ కన్నెపల్లి పంప్ హౌస్ విజిట్ చేయడం అనేది ఎల్నినో ఎఫెక్ట్తో లక్షలాది మంది రైతాంగము వేసినటువంటి సీడు మొలవక పత్తులు పోయి నార్లు పోసే పరిస్థితి లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వర్షాపాతం చాలా తక్కువగా ఉంది. దాన్ని ఇవాళ ఈ మోటార్లు ఆన్ చేయడం ద్వారా తద్వారా ఈ ప్రాంతానికి చాలా లాభం జరుగుతుంది అనేటువంటి సంకల్పంతో దాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలి, రైతాంగాన్ని సమాయత్తం చేయడం కోసం ఇవాళ కేటీఆర్ గారు స్వయంగా నడుం కట్టి ఇక్కడికి వస్తున్న సందర్భంగా ఇది ప్రొటెస్ట్ కాదు, ఎక్కడ నిరసన అనేది ప్రకటన లేదు. బీఆర్ఎస్ బాధ్యత గల పార్టీ, రాష్ట్రం తెచ్చిన పార్టీ, రాష్ట్రం కోసం నిలబడ్డ పార్టీ. ఈ రాష్ట్రం ఎట్లుండాలనో, రాష్ట్ర బాగోగులు ఎట్లుండాలనో మనసు నిండా గుండెల నిండా పెట్టుకొని 10 సంవత్సరాలు పాలించిన అనుభవం ఉన్నటువంటి పార్టీ. వాళ్ళ లేక చిల్లరగా మాటలు చెప్పి వచ్చిన పార్టీ కాదు. ఈ అనుభవాన్ని ఈ ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. తెలంగాణ రైతాంగానికి నీళ్ళెత్తిపోసేటువంటి అవకాశాలు ఏ విధంగా ఉన్నాయో చూపెట్టడానికి ప్రయత్నం చేయాల్సి వస్తుంది. ఇవాళ 15-16 వేల క్యూసెక్కుల నీళ్లు గోదావరి నుంచి వృధాగా పోతున్నాయి. అది వృధాగా పోవడం ద్వారా సమాజానికి ఏ విధంగా నష్టం జరుగుతుంది, రైతులకు ఏ విధంగా నష్టం జరుగుతుంది. ఇవాళ భూగర్భ జలాలు మొత్తం కూడా తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా ఎరెస్ట్వెల్, కరీంనగర్ కానీ, మెదక్ కానీ, వరంగల్, నల్గొండ జిల్లాల లాంటి దగ్గర కూడా మొత్తం భూగర్భ జలాలు ఇవాళ పడిపోయినాయి. ఇలా పత్తులు మొలవలేదు, రెండోసారి పత్తులు పెట్టే పరిస్థితి వచ్చింది. అదే వరి నాట్లు వేయడానికి నార్లు పోసే పరిస్థితి లేనటువంటి పరిస్థితి వచ్చింది. సీజన్ అదన ఎత్తిపోతుందని దానిపైన ఇవాళ ఒత్తిడి తీసుకురావడానికే ఇవాళ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు పర్యటన పెట్టడం జరిగింది.